హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయాష్ మున్షి అండ్ ఈవెంట్ హారో. ఐఎమ్ విజయ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము మీ పర్సన్ మీ గురించి వల్ల ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి మీ పర్సన్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, నెగిటివ్ ఆలోచిస్తున్నారా, తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చింది మా వ్యూవర్స్కి. కొంతమంది పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. చెప్పానా, మీ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. ద ఫూల్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తారండి మీ పర్సన్. మీ కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు. రిస్క్ తీసుకొని మరి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మరి దేని గురించి రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారో మనం చూద్దాం లాస్ట్కి. ఓకేనా? తను నిద్రలేని రాత్రులు గడుపుతున్నారండి. చాలా బాధపడుతున్నారు, మానసిక అశాంతితో ఉన్నారు, ఏదో ఒక విషయంలో బాధపడుతున్నారు మీ పర్సన్. నా ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారు. మీ గురించి చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. మీ కాలర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు. తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారండి. ద ఫూల్ ఏమొచ్చింది మనకి? ఫస్ట్ కార్డ్. మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. తనకు నిద్ర పట్టడం లేదన్నమాట. తన ఫోకస్ అంతా మీ మీదే ఉంది. తనకు ఎనీ టైం మీరే గుర్తొస్తున్నారు. దానివల్ల తనకి నిద్ర పట్టడం లేదు. ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మళ్ళీ ద మూన్. చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ ఏదో ఒక విషయంలో. ఎందుకు బాధపడుతున్నారంటే తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట. ఒంటరిగా కూర్చొని మీ గురించి ఆలోచిస్తున్నారు, నిద్రపోవడం లేదన్నమాట. చాలా బాధపడుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవ్వడం వల్లనే తను చాలా బాధపడుతున్నారనమాట. మళ్ళీ రీయూనియన్ కార్డే. సూపర్ అండి, సూపర్. అసలు చాలా కార్డ్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఖచ్చితంగా మీ పర్సన్ అయితే రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. ఓర్ దేవుడు. ఫోర్ ఆఫ్ స్వర్డ్స్. మళ్ళీ మానసిక అశాంతితో ఉన్నారండి మీ పర్సన్. ఏదో ఒక విషయంలో చాలా బాధ అయితే పడుతున్నారు. ద టవర్. నాకు స్టోరీ అంతా అర్థమైపోయిందండి. ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు దాకా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే, మీరిద్దరూ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే, ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. త్వరలోనే మీకు కాలర్ మెసేజ్ చేయబోతున్నారు. ఎన్ని రోజుల్లో మీకు కాలర్ మెసేజ్ రాబోతుందో నేను లాస్ట్కి చెప్తాను. ఓకేనా? వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే? మీరిద్దరూ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని అన్బ్లాక్ చేయబోతున్నారు మీ పర్సన్. అండ్ ఇప్పటిదాకా కలిసి ఉన్న వాళ్ళైతే విడిపోయే ఛాన్స్ ఉందండి ఖచ్చితంగా. ఓకే? జాగ్రత్తగా ఉండండి. ఓకే? ద లవర్. ద లవర్ కార్డ్. సోల్మేట్ కార్డ్ గురించి నేను నిన్ననే మీకు వీడియోలో చెప్పాను. మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అనమాట. దానివలన తను ప్రపంచం అంతా చుట్టేసి వచ్చిన లాస్ట్కి మీ దగ్గరికి చేరాల్సిందే అన్నమాట ఈ పర్సన్. తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన పర్సన్. అక్కడ తనకు ఏదో ఒక నమ్మక ద్రోహం ఎదురైంది మీ పర్సన్కి. దానివలన తను చాలా బాధపడుతున్నారు, మానసిక అశాంతితో ఉన్నారు. మిమ్మల్ని మీ వాల్యూ తనకి గుర్తొచ్చింది. ఇప్పుడు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు అనమాట. మీతో ఎలాగైనా రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేస్తున్నారు. మీకు కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారు. మీరే తన సోల్ అని అనుకుంటున్నారండి మీ పర్సన్. ఓకే? మీది మీ పర్సన్ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉంటుందండి. ఖచ్చితంగా మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ పర్సన్. కొంతమంది ఆన్లైన్లో కూడా కలిసి ఉంటారనమాట. అండ్ ఏదో ఒక విషయంలో మీ పర్సన్ బ్యాక్ స్టెప్ కూడా తీసుకొని ఉన్నారండి. చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే రావాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. మీ పర్సన్ రాశి వచ్చేసి మిథునం, తుల, కుంభరాశి పర్సన్ అయి ఉంటారండి. ఏదో ఒక విషయంలో చాలా పొసెసివ్గా ఉన్నారండి మీ పర్సన్. తనకు ఎవరో నమ్మక ద్రోహం అనేది చేశారనమాట. దాని వలన మీ పర్సన్ చాలా బాధపడుతున్నారు. తనకి నమ్మక ద్రోహం చేశారు కదా, వాళ్ళ మీద తను చాలా పొసెసివ్గా ఉన్నారనమాట. ఇంకా అక్కడ నమ్మక ద్రోహం ఎదురైంది కదా,
దానివలన మీ పర్సన్ చాలా ఫాస్ట్గా ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చేయాలి అని అనుకుంటున్నారనమాట. అంతకుముందు తనకు అక్కడ వేరే దగ్గర తను బెటర్ అని అనుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ మోసం చేసేసరికి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారనమాట. చాలా ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ అయితే. తన లైఫ్లో ఇప్పుడు మీరు ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తున్నారు, తనతో మ్యారేజ్ అయినట్టు, మీ ఇద్దరికి కిడ్స్ ఉన్నట్టు అలా తను మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట. ఇప్పటికీ మీరు ప్రజెంట్ తన లైఫ్లోనే ఉన్నారు, తనతోనే ఉన్నారు అన్నట్టు తను మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట ఆ పర్సన్. ఓకే, చాలా ఫాస్ట్గా ఎనర్జీస్ అయితే చాలా బాగా వస్తున్నాయండి. చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే వచ్చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్కి ఏజ్ 30 ఉండి ఉంటుందండి. మీకు ఏదైతే రెజొనేట్ అవుతుందో అది తీసుకోండి. కొంతమంది పర్సన్ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారు అండ్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ కూడా వస్తున్నారండి. మరి దాంట్లో మీ పర్సన్ రాశి ఏంటో మీరు చూసుకోండి. ఓకే, అండ్ తను ఒంటరి పోరాటం చేస్తున్నారంటే తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ తను ఎవరో లైఫ్లో నుంచి పారిపోవాలనుకుంటున్నారు కదా, లేదా తన లైఫ్లో నుంచి కూడా ఎవరైనా పారిపోవాలి అని అనుకోవచ్చు అనమాట. అక్కడ తను ఒంటరి పోరాటం అని చేస్తున్నారనమాట మీ పర్సన్. ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి మీ పర్సన్. ద చారియట్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. ట్రావెల్ చేసి రావాలి అనుకుంటున్నారు. వావ్, సూపర్. మీకు లాస్ట్లో చెప్తాను అన్నాను కదా, గుడ్ న్యూస్ వస్తుందండి. 8 hours 8 days 8 weeks లోపల మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారండి. ఓకే, మళ్ళీ ట్రావెల్ కార్డే. మీ పర్సన్ అయితే చాలా ఆలోచిస్తున్నారండి. వాళ్ళ దీర్ఘంగా మీ గురించి చాలా ఆలోచిస్తున్నట్టున్నారు. ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి అయితే వచ్చేయాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కూడా తను పొసెసివ్గా ఉన్నారనమాట. ఓకే, మనం టవర్ కార్డ్కి ఒక కార్డ్ తీసుకుందామండి. టవర్. ఓకే, టవర్కి ఏమొచ్చింది మనకు 7 of cups. కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట మీ పర్సన్. ఇది రైట్ టైమా కాదా అని ఆలోచిస్తున్నారు, చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారనమాట మీ పర్సన్. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, మానసిక అశాంతితో ఉన్నారు. తన హెల్త్ కూడా పాడైపోతుందన్నమాట. మీ పర్సన్కి తను ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ వాళ్ళు తనకి మోసం చేయడం వలన ఇప్పుడు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి మీ పర్సన్. మిమ్మల్ని అయితే ఎలా మోసం చేసి వెళ్ళిపోయారు ఈ పర్సన్, తనకు కూడా సేమ్ నమ్మక ద్రోహం అనేది ఎదురైందనమాట. దానివల్ల తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే, ఫోర్ ఆఫ్ సోర్స్ కార్డ్కి మనం ఒక కార్డ్ వేద్దామండి. తను ఎందుకు అంతగా మానసిక అశాంతితో ఉన్నారు, ఎందుకు బాధపడుతున్నారో చూద్దాం. కారణం ఏమేమి ఉంటుందో. తను ఎందుకు మానసిక అశాంతితో ఉన్నారు, ఎందుకు బాధపడుతున్నారు అంటే మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు అండి తను. కాదే ఇది రైట్ టైం కాదు కదా, దానివల్ల కూడా తను బాధపడుతున్నారనమాట. ఇక్కడ పడుకొని ఈ పర్సన్ ఏం చేస్తున్నారు, యూనివర్స్ 2 చేతులు ఇలా పెట్టుకొని దండం పెడుతున్నారనమాట. యూనివర్స్కి ప్రే చేసుకుంటున్నారనమాట పడుకొని. యూనివర్స్ నాకు మంచి టైంని ఇవ్వండి, మా పర్సన్ లైఫ్లోకి నేను చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాలి, తనతో రీయూనియన్ చేయాలి, తన కాలర్ మెసేజ్ చేయాలి అనేసి అనుకుంటున్నారండి. ఖచ్చితంగా మీరు మీ పర్సన్ కలుస్తారండి. అండ్ కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ ఉండే కూడా మీరు కలవబోతున్నారండి. మీ పర్సన్ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుంది. అండ్ మిథునం, తుల, కుంభరాశి వస్తుందండి. ఓకే, ఓకే, ఇంకొక కార్డ్ తీసుకుందాం మనం. ఇక్కడ 9 of swordsకి ఒక కార్డ్ తీస్తానండి. ద హెర్మిట్. బాధపడుతున్నారండి, చాలా బాధపడుతున్నారు. దాన్ని క్లారిఫై చేద్దామంటే మళ్ళీ బాధపడుతున్న కార్డే వచ్చింది. ఇప్పుడు తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం.
ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి, ఇవి మీ ఎనర్జీస్. యాంగ్జైటీ, చాలా ఆలోచిస్తున్నారని చెప్పాను కదా, చాలా ఆలోచిస్తున్నారనమాట. యాంగ్జైటీ కార్డ్ వచ్చింది. చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, తల పట్టుకొని మరీ ఆలోచిస్తున్నారు అనమాట. అంతకాలం ఆలోచించినప్పుడు తన నిద్ర ఎలా పడుతుంది, తన ఆరోగ్యం ఎలా బాగుంటుందన్నమాట. ఆరోగ్యం బాగాలేదు తన పర్సన్కి, మీ పర్సన్కి ఆరోగ్యం బాగాలేదు. చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. తను రాత్రంతా కూడా నిద్రపోవడం లేదు. ఎవరితోని కలవాలి అని కూడా అనిపించట్లేదు మీ పర్సన్కి. కానీ తను కరెక్ట్గా ఆలోచిస్తే తనకి సొల్యూషన్ అనేది దొరుకుతుందండి. కానీ తను ఇన్మెచ్యూర్గా ఆలోచిస్తున్నాడు అనమాట. ఓకే, ఒక మెచ్యూర్ పర్సన్ లాగా ఆలోచించడం లేదు మీ పర్సన్. ఓకే, ఒంటరిగానే ఉంటున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మీరు మెచ్చుకునేటట్టు ఉండాలి అని ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్. మీరేమనుకుంటున్నారు? ఏంజెల్ ఆఫ్ ద బ్యాలెన్స్, మీ ఎమోషన్స్ని మీ బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారు. ఏదో ఒక విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీరు కూడా మీ పర్సన్తో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎంతో అంత మెసేజ్ అనేది వచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఓకే బాయ్. కార్డ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా వచ్చాయండి, కాబట్టి అందరు క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.